సహీహ్ బుఖారీ కితాబ్ ఇమాన్ విశ్వాసం గురించి అధ్యాయం బాబ్ మునాఫిక్ కపటవాది లక్షణాల గురించి హదీస్ నంబర్ 34 అనువాదం అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హు నుండి వివరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు 4 లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే అతను పూర్తిగా మునాఫిక్ కపటవాది అవుతాడు. ఈ 4 లక్షణాల్లో ఏదైనా ఒకటి ఎవరిలోనైనా ఉంటే అతనిలో మునాఫిక్ లక్షణం ఒకటి ఉందని చెప్పవచ్చు. అయితే ఆ అలవాటు విడిచేవరకు ఆ 4 లక్షణాలు ఇవే: అమ్మానతుగా భరోసాగా ఇవ్వబడితే ద్రోహం చేయడం, మాట్లాడినప్పుడు అబద్ధం చెప్పడం, వాగ్దానం చేసినప్పుడు తుంచేయడం, ఏదైనా వివాదం వచ్చినప్పుడు అసభ్యంగా ప్రవర్తించడం. ఈ హదీస్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే. 1. నిజాయితీ నమ్మకాన్ని కాపాడుకోవడం ముఖ్యమైనదని. ఎవరికైనా భరోసాగా అప్పగించిన దాన్ని ధోకా చేయకూడదు. ఇది నమ్మకద్రోహం మరియు మునాఫిక్ లక్షణం. 2. అబద్ధం చెప్పడం నిషిద్ధం. నిజాయితీ ఒక్క ముస్లింలకే కాకుండా మానవ సంబంధాలలోనూ ప్రాధాన్యత గలది. అబద్ధం చెబితే అది కపటత్వానికి సూచన అవుతుంది. 3. వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మాట ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేయకపోతే అది విశ్వాసాన్ని కోల్పోవడానికి కారణమవుతుంది. ముస్లింలకు ఈ లక్షణం అసలు ఉండకూడదు. 4. వివాదాలు వచ్చినప్పుడు సంయమనం పాటించాలి. కోపం వచ్చినప్పుడు అసభ్యంగా మాట్లాడడం లేదా దుర్వినియోగం చేయడం తప్పు. వివాదాలను మర్యాదగా, న్యాయంగా పరిష్కరించుకోవాలి. 5. మునాఫిక్ లక్షణాలు ఉండకూడదు. మన మాటలు, ప్రవర్తన, నమ్మకాన్ని కాపాడుకుంటూ నిజమైన విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఈ హదీస్ ద్వారా ముస్లింలు తమ నడవడికలో నిజాయితీ, నమ్మకద్రోహం లేకుండా ఉండటం, అబద్ధాలు మాట్లాడకపోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, కోపాన్ని నియంత్రించడం వంటి విశ్వాస లక్షణాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.